ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 35లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన బాబు పవన్ కళ్యాణ్ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏప్రిల్ నెలలో పాలనాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు పరీక్షలు నిర్వహించి పవన్ కళ్యాణ్ కు సైనసైటిస్ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అనంతరం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ కు సర్జరీ నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం 10 రోజుల విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అలాగే దీర్ఘకాలం పాటు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని పవన్ కళ్యాణ్ కు వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో వైద్యుల సలహా మేరకు పవన్ కళ్యాణ్ గత 10 రోజులుగా హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలోనూ పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్న సమయంలో చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. మరోవైపు సైనసైటిస్ సమస్యతో పవన్ కళ్యాణ్ చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయం నుంచి పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే డాక్టర్ల సిఫార్సు మేరకు సర్జరీ చేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 35లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన బాబు పవన్ కళ్యాణ్ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏప్రిల్ నెలలో పాలనాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో డిప్యూటీ సీఎం అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు పరీక్షలు నిర్వహించి పవన్ కు సైనసైటిస్ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అనంతరం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ కు సర్జరీ నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం 10 రోజుల విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.